డిక్వరెంట్ టినోసైన్వైటిస్ అంటే ఏంటి సార్? ఏం లేదండి, ఇప్పుడు ఎక్కువగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఎవరైతే డయాబెటిక్ పేషెంట్స్, థైరాయిడ్ పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏంటంటే ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారు కదా, కంప్యూటర్ వర్క్, రిసెప్షన్ జాబు, అకౌంటింగ్ జాబులో ఉన్న వాళ్ళు. సో ఏమవుతుందంటే ఇక్కడ 2 టెండాన్స్ ఉంటాయి, ఓకేనా. ఆ టెండాన్స్ ఏమవుతుందంటే ఇరిటేట్ అయిపోయి దాని చుట్టూ ఉన్న సైనోవియల్ టిష్యూ షీత్ ఏదైతే ఉంటుందో అది టైట్ అయిపోయి కదలదు అనమాట ఫ్రీగా. దీనికి పర్టికులర్ రీజన్స్ ఏంటి సార్? అది ఎక్కువ వర్క్ చేయడం, రిపిటేటివ్గా వర్క్ చేయడము, డయాబెటీస్ ఉన్న వాళ్ళకు కొంచెం చూస్తూ ఉంటాం మనం. దీనికి ట్రీట్మెంట్ ఏముంటుంది సార్? ఇనీషియల్గా ట్యాబ్లెట్స్ ఇస్తాము, తగ్గట్లేదు అంటే ఒక లోకల్ స్టెరాయిడ్ ఇంజెక్షన్ సజెస్ట్ చేయొచ్చు, బట్ నేను ఎక్కువ స్టెరాయిడ్ ఇంజెక్షన్స్ సజెస్ట్ చేయను. ఇంకా లాస్ట్ ఆప్షన్ డీక్వరెన్స్ రిలీజ్ అనమాట, చిన్న ప్రొసీజర్, లోకల్ అనస్థీషియా ఇచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తాం. సో ఇలాంటి కండిషన్లో సర్జరీ ఎప్పుడు ఉంటుంది సార్? అంటే ఎవరైతే 6 నెలల నుంచి కంటిన్యూస్గా సఫర్ అవుతారో, మందులు వాడినా తగ్గదో, చాలా ఇబ్బంది పడతారు. కొంతమందికి అన్బేరబుల్ పెయిన్ ఉంటుంది. ఫింకిల్స్టీన్ టెస్ట్ అనే ఒక టెస్ట్ ఉంటుందండి, అది ఇలా అన్నామనుకోండి వాళ్ళకి సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. ఇంకా అలాంటి కండిషన్స్లో ఇది సజెస్ట్ చేస్తాం. సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్, చాలా చిన్న సర్జరీ, లోకల్ అనస్థీషియాలో చేస్తాము, వాళ్ళకి చాలా మంచి రికవరీ ఉంటుంది. Like and subscribe Eagle Health and Beauty.